హలో వెల్కమ్ టు టైమ్ 24x7. ఐపీఎల్ ప్రారంభానికి ముందు మరో వివాహం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఐపీఎల్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు కాపీరైట్ కేసుల్లో చిక్కుకుంది. ప్రముఖ మీడియా సంస్థ సన్ టీవీ నెట్వర్క్ సిఎస్కే పై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వివాదం ఏమిటి, కోర్టు ఏమంది, ఇప్పుడు చూద్దాం. వివాదంలో మరోసారి ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పేరుతో వినిపిస్తోంది. పాకిస్తాన్ బౌలర్ను తీసుకున్న విషయం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఇప్పుడు కాపీరైట్స్ ఉల్లంఘన ఆరోపణలు సిఎస్కేను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రసిద్ధ మీడియా సంస్థ సన్ టీవీ నెట్వర్క్ సిఎస్కేపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్రైలర్ 2 కూటీ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్స్ మరియు డైలాగ్లను అనుమతి లేకుండా ఉపయోగించారని సన్ టీవీ ఆరోపించింది. దీంతో అది కాపీరైట్స్ ఉల్లంఘన పరిగణించాలని సన్ టీవీ కోర్టు కోరింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన మద్రాస్ కోర్టు ప్రస్తుతం ఆ కంటెంట్ను తొలగించాలని సిఎస్కేకు సూటిగా సూచించింది. అలాగే ఇరు వర్గాల వాదనలను పూర్తిగా విన్న తర్వాత తదుపరి విచారణలో తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. ఇలా ఐపీఎల్ ప్రారంభానికి ముందే సిఎస్కే కాపీరైట్స్ వివాదంలో చిక్కుకోవడం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ కేసులో కోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.